హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరికీ తెలుసు కదా, నెట్‌ఫ్లిక్స్‌లో రాజమౌళి గారి మీద ఒక డాక్యుమెంటరీ వచ్చిందని. యాక్చువల్‌గా నేను ఆ డాక్యుమెంటరీ చూడడం జరిగింది. చాలా ఇన్ఫర్మేషన్‌గా అనిపించింది. అంటే మనకు తెలిసిన రాజమౌళి గారికి సంబంధించి మనకు తెలిసిన విషయాలతో పాటు చాలా కొత్త విషయాలు ఈ డాక్యుమెంటరీలో చెప్పడం జరిగింది. అసలు ఆయన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళు మూవీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు, రాజమౌళి గారు సినిమాలోకి రావడం ఎట్లా జరిగింది, వచ్చిన టైంలో ఫస్ట్ ఆపర్చునిటీస్ ఎలా వచ్చింది, వచ్చినప్పుడు ఆయన ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎస్పెషల్లీ మీ అందరికీ తెలుసు కదా, స్టూడెంట్ నెంబర్ 1 నుంచి బాహుబలి వరకు ఒక ఎత్తు అయితే, బాహుబలి నుంచి తర్వాత కథ అంతా వేరు. సో ఆ టైంలో ఈ ప్రయాణం మొత్తంలో ఆయన తీసుకున్న ఛాలెంజెస్ ఏంటి, ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, ఎస్పెషల్లీ బాహుబలి రిలీజ్ టైంలో వాళ్ళకి వచ్చినటువంటి రివ్యూస్, ఆ టైంలో వాళ్ళు పడిన టెన్షన్ ఏంటి, ఇట్లా చాలా క్లియర్గా చాలా బాగా చెప్పడం జరిగింది. ఇందులో ఎపిక్ హైలైట్ ఏంటంటే మధ్యలో ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, అట్లాగే ప్రభాస్ గారు, అట్లాగే రానా గారు, అట్ ద సేమ్ టైం హిందీ ప్రొడ్యూస్ అయినటువంటి కరణ్ జోహర్, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ పర్సెప్షన్లో కూడా రాజమౌళి గారు అంటే ఏంటో అనేది మనకి చూపించడం జరుగుతుంది. చాలా ఇన్ఫర్మేషన్గా ఉంది. అంతేకాకుండా రాజమౌళి గారి వృత్తి జీవితమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఇందులో చాలా బాగా చెప్పడం జరిగింది. వాళ్ళ మ్యారేజ్ ఎలా జరిగింది, ఆయన రమ్మ గారికి ఎలా ప్రపోజ్ చేశారు. ఇట్లా మీరు కనుక జక్కన ఫ్యాన్స్ అయితే కనుక తప్పకుండా వెళ్ళి నెట్ఫ్లిక్స్లో ఈ డాక్యుమెంటరీ అయితే చూడండి. మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఒకవేళ చూస్తే కనుక మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్.